రష్యా నుండి S-400 కొనుగోలుకు అడ్డుపడిన అమెరికా. S-400 ట్రియంఫ్ అనేది రష్యా తయారు చేసిన అత్యంత అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు విమానాలు, డ్రోన్లు, మిస్సైళ్లను కూడా నాశనం చేయగలదు. ఒకేసారి 80 టార్గెట్లను ట్రాక్ చేసి ప్రతి టార్గెట్ పై 2 మిస్సైళ్లను లాంచ్ చేయగల సామర్థ్యం దీనికి ఉంది. భారత ఎయిర్ ఫోర్స్ కు ఈ సిస్టమ్ ఒక గేమ్ చేంజర్. మన పొరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్లతో సరిహద్దు ఉద్రిక్తతలున్న నేపథ్యంలో S-400 మన రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. చైనా ఇప్పటికే ఈ సిస్టమ్ ను కలిగి ఉంది కాబట్టి భారత్ కు ఇది తప్పనిసరి అవసరం. 2018 అక్టోబర్లో భారత్ రష్యాతో $5.43 బిలియన్ విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. అంటే S-400 ఎయిర్ మిసైల్ కేవలం ఒక్క యూనిట్ కాస్ట్ సుమారు 8,400 కోట్ల రూపాయలు. భారత డిఫెన్స్ సిస్టమ్ లో ఇది వన్ ఆఫ్ ది కాస్ట్లెస్ట్ డీల్. ఈ డీల్ లో 5 S-400 సిస్టమ్లను కొనుగోలు చేసింది. 2021 నవంబర్ నుండి డెలివరీలు ప్రారంభమయ్యాయి మరియు మొదటి 2 యూనిట్లు ఇప్పటికే భారత్ లో ఉన్నాయి. మిగిలినవి 2026 నాటికి పూర్తవుతాయి. అయితే CAATSA అంటే కౌంటరింగ్ అమెరికాస్ అడ్వైజరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్. దీని ప్రకారం ఇరాన్, ఉత్తరప్రదేశ్, కొరియా మరియు రష్యా నుండి ఏ దేశమైనా భారీ స్థాయిలో డిఫెన్స్ ట్రాన్సాక్షన్స్ జరిపితే ఆ దేశంపై అమెరికా ఆంక్షలు విధిస్తుంది. అయితే భారత ఆంక్షలు లెక్క చేయకుండా రష్యాతో ఈ డీల్ కోసం ధైర్యంగా ముందడుగు వేసింది. ఆ రోజు భారత్ తీసుకున్న డేరింగ్ డెసిషనే నేడు పాకిస్తాన్ దాడుల నుండి రక్షణ కవచంలా కాపాడుతుంది. ఈ ఎయిర్ మిసైల్ గురించి మరియు భారత్ తీసుకునే డెసిషన్ గురించి మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి.